పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఏదైతే ఎన్నికల సందర్భంగా చెప్పిందో వాటిని నెరవేర్చుట కొరకు ఆలస్యమైనా సరే ఒక్కొక్కటిగా ప్రజలకు ఇవ్వాలన్న ఆశయంతో మొట్టమొదటిసారి ఇచ్చిన హామీలను నెరవేర్చుటకు మొత్తం మండలానికి ఒక గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు స్టార్ట్ చేసిన తర్వాత మార్చి నెలాఖరు లోపల ప్రతి ఒక్కరిది క్షుణ్ణంగా పరిశీలించి మిగతా వాళ్ళకు కూడా అందరికి ఇవ్వాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందులో పాల్గొంటున్న అధికారులకు, నాయకులకు, మహిళా సోదరిమణులకు, గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్డీఓ గారు, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు, పేదలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఏదైతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వస్తున్నాం మీ ఆశీర్వాదంతో అని చెప్పిండ్రు. అదేవిధంగా మన ఆర్డీఓ గారు కూడా మీకు 4 పథకాల గురించి చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా గతంలో ప్రభుత్వం కూడా పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. 10 ఏళ్ల పాలనలో నిజంగా చెప్పాలంటే తెలంగాణలో ఎండకు ఎండి వానకు తడిసి నిరుపేదలు గుడిసెల్లో ఉండి ఇల్లు లేని వాళ్ళకు మాత్రం న్యాయం జరగలేదు. కానీ ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి ముందుకు వచ్చింది. అందులో భాగంగానే మసీదుగూడెం గ్రామంలో పేదోళ్లకు ఇళ్ళ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్లకు స్థలము లేకుండా ఆర్డీఓ గారు మరి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు. మసీదు కూడా నేను సాయంత్రమే చెప్పినాం, ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను అడిగిన చౌటుపల్లి మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు ఉండాలి పెట్టాలని చెప్పిన. ఉన్నా లేదా? భూపాలరెడ్డి మా చుట్టమే అవుతాడు, టీఆర్ఎస్ పార్టీ. కానీ ఏ పార్టీ అయితే పార్టీ వేరే అయితే చుట్టమే కదా. అరే మా భూపాలరెడ్డికి ఇట్లా మొట్టమొదటి రాగానే ఊర్లో ఉన్నది ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే చుట్టాలు ఉండగానో దోస్తులు ఉండగానో చేస్తాం కదా, అట్లా మా చుట్టాల ఊరికెళ్ళి మొదలుపెట్టినాం ఇవాళ. అయితే ఏదేమైనా కొందరేమో బంధువులు, చుట్టానికం, రక్త సంబంధం, మీరందరేమో ఆత్మ బంధువులు, నాకు దగ్గర మనుషులు. రక్త సంబంధం లేకపోయినా నాకు మసీదు కూడా అన్నా, చౌటుప్పలు అన్నా, మునుగోడు అన్నా, ఎవరన్నా నాకు అభిమానమే, గుండెల్లో ప్రేమ ఉన్నది కాబట్టి. దానికి బంధువే కాదు, చుట్టమే కావాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా నాకు దగ్గరగా ఉన్నారు. మనసులలో, మీ మనసులలో నేనున్నా, నా మనసులో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి, మీ శ్రేయస్సు, మీ సంతోషం, మీ భవిష్యత్తు, మీ కష్టాలు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నాకు చుట్టాలే. ఏదేమైనా ఒక మంచి కార్యక్రమం కాకపోతే దీన్ని ఎట్లా లిస్టు తయారు చేసినది మాత్రం నేను కూడా చూస్తాయి ఇక. ఎందుకంటే మొత్తం అధికారాన్ని నమ్ముకుంటే పనులు కావు. నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం పాటుపడే వాళ్ళు నిరంతరం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లో ఏమంటారు ఇన్వాల్వ్, భాగస్వాములు అయితే అప్పుడు నిజంగా పేదలకు న్యాయం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎన్ని రూల్స్ గవర్నమెంట్ పెట్టినా కొన్ని గ్రామ స్థాయిలో మానవతా దృక్పథంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే మానవత్వం ఉన్న నాయకులు ఎంతో మంది ఉన్నారు ప్రజలకు సేవ చేయాలని చెప్పి. అటువంటి వాళ్ళు కూడా ఈ లిస్టు చూడాలి. మరి ఈ ఊర్లో ఎంతమంది పేదోళ్ళు ఉండరు, ఎంతమందికి ఇండ్లు వచ్చినాయని చెప్పి చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది, స్థానిక నాయకుల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు 51 మందికి ఈరోజు కూడా మీరు ఎటువంటి పెట్టుకోకండి. ఇంకెవరైనా తక్కువ పడితే కూడా లిస్టు యాడ్ చేస్తా. అది నా మాట, నా బాధ్యత. నేను చెప్తున్నా 53 మందికి వచ్చిన రాని వాళ్ళు ఎవరైనా ఉంటే
మీరు ఆగమాగం కావద్దు, ఆందోళన చెందొద్దు, ఎవరితో పంచాయతీ పెట్టుకోవద్దు, ఎవరిని మాటలు అనొద్దు. మిగతా వాళ్లకు న్యాయంగా పేదరికంలో ఉన్న వాళ్లకు ఎవరైనా రానోళ్ళు ఉంటే ఇప్పించే బాధ్యత ఎమ్మెల్యేగా నాది. అది కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి శాసనసభ్యులుగా మీరు పార్టీలకు అతీతంగా తప్పకుండా ఈ లిస్టులో రానోళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత మా అందరిదని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండోది ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా. ఎన్నికలప్పుడు చెప్పినాం, నిరుపేద కుటుంబాలు, రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు, ఆస్తులు అంతస్తులు భూములు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా మరి భూములు ఉన్న వాళ్ళకు రైతు భరోసా, రైతు బంధిస్తున్నాం. కానీ అటువంటి పేదలకు కూడా